మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. జగదత్తి పిఎస్ లిమిట్స్ లో ఐతంపాడు రంగసముద్రం మధ్యలో చెరువుకుంట దగ్గర ఈ నెల 1వ తేదీన ఒక మర్డర్ అయింది. దీంట్లో మృతుడు ఏఎస్పేటకు చెందినటువంటి నాగులూరు ప్రభయ్య. ఇతనికి వయసు సుమారుగా 30 సంవత్సరాలు. ఇతనికి పెళ్ళయింది. 2 పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా ఐతంపాడుకు చెందిన మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఇతని ఆ ఏరియాలో ఏఎస్పేట ఏరియాలో ఇతర గ్రామస్తులకు చెందినటువంటి పందులు తిరిగినప్పుడు దాన్ని పట్టుకోవడము, దాన్ని కొట్టి వేయడము, తినేయడం అట్లా చేసుకుంటా కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు. దాంట్లో భాగంగా కొన్ని పందులు ముద్దాలకు చెందిన మధువాళ్ళ పందులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పి వాళ్ళకి ప్రజలు తీసుకెళ్ళిపోమని. తర్వాత మధు వాళ్ళ చెల్లెలతో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల మధు అతని మీద దోషం తెచ్చుకొని వాళ్ళ ముద్దాయిలు గురునాథము, తర్వాత సురేంద్ర, మహేంద్ర, తిరుపతమ్మ, బలరామయ్య, బాలరాజు, దశయ్య వీళ్ళందరూ కలిసి వీళ్ళకి ఫోన్ చేశారు. 1వ రోజున చేసినటువంటి ఫోన్ చేసి ఐటమ్ పాడకి పిలిపించారు. పిలిపించి అక్కడ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతన్ని కట్టెలతో కొట్టి చంపి పడేసి అక్కడ పక్కన చెరువుకుంట పడేయడం జరిగింది. ఈ కేసుని మా కొత్తగా వచ్చినటువంటి సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారు ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు. కావాలి సిఐ గారు ఈ కేసు పాపారావు గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. ఎస్ఐ గారు కూడా కొత్తగా వచ్చారు. వెంటనే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు 5 మంది దొరికారు. ఇంకా 3 పరారులో ఉన్నారు. ఈ పరారులో ఉన్న ముద్దాయిల కోసం టీమ్స్ ఫామ్ చేశాము. వీళ్ళందరూ కూడా తాము నేరం చేసినట్టుగా ఈ మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ నాగులూరు ప్రభయ్యని కొట్టి చంపేమని చేసి అడ్మిట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండింగ్ అవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.